కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పు ఏంటంటే మళ్ళీ చేసిన తప్పే చేస్తున్నారు. ఆయన గమ్మున తొందరగా తెలుసుకుని అమ్మఒడి పిల్లలకి రైతు భరోసా ఇవి వేయకపోతే మళ్ళీ ఘోరంగా దెబ్బతింటారు. బీజేపీ కూడా మళ్ళీ వాళ్ళు ఏంటంటే పైన కూటమిలో కలిసారన్నమాట, కానీ బీజేపీ కూడా వీళ్ళని సపోర్ట్ చేసి ఇక్కడ రాజధాని నిలబెట్టాలనే ఆలోచన ఉందని అంటున్నారే, కానీ ఆయన డబ్బులు ఇచ్చేస్తున్నాడు. బీజేపీ ఇస్తున్నది మన అభివృద్ధికే చూస్తున్నారే తప్ప దీనికోసం మనం ఆలోచించలేదు. వాళ్ళు తల్లికి వందనము, రైతులకి అన్నదాత ఇవ్వకపోతే చాలా దారుణం అయిపోతుంది. ఎందుకంటే ప్రజలందరూ అలవాటు పడిపోయారు. అది రాజకీయ పరంగా మాత్రం దెబ్బతింటుంది కూటమి ప్రభుత్వం చాలా ఘోరంగాని. అది మాత్రం చంద్రబాబు నాయుడు గారు తొందరగా తెలుసుకుంటే మంచిది నేను చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాఖ్యలు చేస్తే ఏమంటున్నారంటే 4వ సీఎం అయినా కానీ దిక్కుచోతని పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి సీఎం గారు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా సరే చేయవలసిందే. చెయ్యపోయారంటే మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఆయనకి అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే ఘోరంగా మామూలుగా కాదు, ఇంతకంటే ముందుగా దారుణంగా వాడిపోతారు. ఎందుకంటే జగన్ గారు పథకాలు ఇచ్చి ప్రజలకి ముందు ఇచ్చారు. ఎందుకంటే కరోనా టైం ఇవన్నీ ఆదుకున్నారు. ఆ జనాలందరూ ఆ టైంలో అలా బతికారు కాబట్టి అలా అదే చూస్తారే, కానీ జనాలు ఇప్పుడు బాగానుంది. మనం చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాము, డబ్బులు ఇదివరకు మీద మనకు పథకాలు ఇవ్వకపోయినా బాగానే ఉంటున్నారు. కానీ అయితే ఏంటంటే ఆ పథకాలకు అలవాటు పడ్డారు కాబట్టి జనాలకి చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఇవ్వాల్సిందే. 2014-19 కంటే ఎక్కువ ప్రజలు పథకాలు ఇస్తారనుకుంటున్నారు, కానీ ఆశిస్తున్నారు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాలు ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడుకి అర్థమైంది ఏంటంటే అభివృద్ధి చేసేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఆయన ఎన్ని చేసినా సరే ఎవరికి ప్రజలకు మాత్రం అది నచ్చని పని. ఎందుకంటే పెడతానని అన్నారు, పెడతానన్న తర్వాత ఆయన ఇవ్వకపోతే చాలా దారుణంగా ఓడిపోతారు. మళ్ళీ ఆయన తెలుసుకుని పరిపాలన చేస్తే 15 సంవత్సరాలు ఆయనే వెళ్తాడు. మళ్ళీ లేకపోతే మాత్రం ఘోరంగా దెబ్బతింటాడు చంద్రబాబు నాయుడు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు లోతుగా చూస్తే ఉన్నాయి. అవి చూస్తాను నా గురించే ఇలా వచ్చింది. ఇప్పుడు వరకు ఎవరన్నా మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఆ పథకాల గురించి అందుకే ఇంతవరకు ఎవ్వరు నిలదీసి ఎవ్వరు అడగలేదు. ఇప్పుడు వరకు ఎవరన్నా అడిగారా? పేదవాడు కూడా అడగలేదు, మాకు ఎందుకు వేయలేదని. అడగబడడం కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ జగన్ గారు సచివాలయంతో సుత్తా తాకట్టు పెట్టేశారని, ఈ డబ్బులు ఏం లేదని ఎవ్వరు పథకాలు అడగలేదు ఇప్పుడు వరకు. కానీ ఇచ్చి ముందుకెళ్తే ఆయన చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్తారు.